హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు ఎంతో రుచిగా, అలాగే పల్చగా కాకుండా చిక్కగా, టేస్టీగా, పులుపు ఎక్కువ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మరి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 పావుల నూనె వేసి మంచిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పులుసుకు తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. అవి ఇందులో వేసుకున్నాక కొంచెం మనం ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం అలాగే ధనియా పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. బెండకాయలు ఆయిల్లో జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. మనకి పులుసులో ఆటోమేటిక్గా చక్కగా ఉడికిపోతాయి కాబట్టి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత తగినంత నిమ్మరసం వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని మంచిగా రసం తీసుకొని ఇలా పులుసు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని కొబ్బరి ముక్కలు, ధనియా పౌడర్, నువ్వులు, కొద్దిగా గరం మసాలా ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. ఇలా ఫైన్గా పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత మంచిగా పులుసులో మనం ఆ పేస్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులో కొద్దిగా బెల్లం వేసుకుంటే పులుసు అంతా కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వేసిన మసాలాతో చిక్కదనం వస్తుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.